8వ తరగతి చదివినా డాక్టర్ కావచ్చు. కేవలం 70,000 కడితే చాలు వైద్య విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు పొందవచ్చు. ఇలా ధృవపత్రాలు సంపాదించి డాక్టర్లుగా చలామణి అవుతున్న వారు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. గుజరాత్లోని సూరత్లో ఇటీవల కొందరు నకిలీ వైద్యులు భారీ స్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తెరిచి అధికారులకు దొరికిపోయారు. పోలీసులు ఈసారి ఏకంగా 14 మంది నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా నకిలీ వైద్య సర్టిఫికెట్లు అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1,200 నకిలీ సర్టిఫికెట్లు, స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వైద్య ధ్రువపత్రాల్ని అమ్ముతున్న ముఠా కీలక సభ్యుడు డాక్టర్ రమేష్ గుజరాతీని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 3 వ్యక్తులు నకిలీ ధ్రువపత్రాలతో అలోపతి వైద్యం చేస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్లినిక్లపై దాడి చేశారు. వారిని ప్రశ్నించగా గుజరాత్ పేరిట ఉన్న ధ్రువపత్రాలని చూపించారు. అవి నకిలీ సర్టిఫికెట్లుగా పోలీసులు తేల్చారు. ఇలాంటి పత్రాలను గుజరాత్ ప్రభుత్వం జారీ చేయడం లేదని అన్నారు. ఈ కేసును లోతుగా విచారించిన పోలీసులు మరిన్ని విషయాలు రాబట్టారు. రమేష్ గుజరాతీ అనే వ్యక్తి ఎలక్ట్రో హోమియోపతికి సంబంధించి భారత్లో ఎలాంటి నిబంధనలు లేవని తెలుసుకున్నాడు. దీన్ని అవకాశంగా తీసుకుని బోర్డ్ ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతి మెడిసిన్ గుజరాత్ పేరిట ఓ బోర్డును సృష్టించాడు. 5గురిని నియమించుకుని వారికి ముందుగా ఎలక్ట్రో హోమియోపతిలో 3 ఏళ్ల శిక్షణ ఇచ్చాడు. మందులు ఎలా రాయాలో నేర్పించాడు. అయితే ఎలక్ట్రో హోమియోపతి గురించి ప్రజల్లో ఆందోళన ఉందని తెలుసుకున్న ఈ ముఠా తన రూట్ మార్చింది. పెద్ద ఎత్తున నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడం ప్రారంభించింది. తమను ఆశ్రయించిన వారి దగ్గర నుంచి 70,000 వసూలు చేసి నకిలీ ధ్రువపత్రాల్ని వారికి అంటగట్టింది. BEHM గుజరాత్ ఆయుష్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉందని, ఈ సర్టిఫికెట్తో అలోపతి, హోమియోపతి తదితర ప్రాక్టీస్ చేసుకోవచ్చని నిందితులు నమ్మించారు. సదరు ధ్రువపత్రాల్ని నకిలీ వెబ్సైట్లో రిజిస్టర్ సైతం చేశారు. అంతేకాకుండా అలా వచ్చే డిగ్రీలను ఏటా రెన్యువల్ చేసుకోవాలి. అందుకోసం అదనంగా 5,000 నుంచి 15,000 రూపాయలు వసూలు చేసేవారు. ఒకవేళ రెన్యువల్ చేసుకోకుంటే సదరు ముఠా సభ్యులు బెదిరింపులకు దిగేవారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.